కొద్దిగా స్థితి నెల మొదటి వారం దేవుని సన్నిధిలో నీ స్థితి మొదటి కొద్దిగా ఉండనను తుదకు దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధిని పరుస్తాడు, అంటే ఎక్కువగా దీవిస్తాడు. ఈ నెలలో దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాట, మిమ్మల్ని ఈ నెలలో అభివృద్ధి పరుస్తాను, వృద్ధి చేస్తాను. ఆరోగ్యంగా, వ్యాపార పరములో, ఆర్థికంగా, మరి చదువులలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో కూడుకున్నటువంటి మనము ఈ నెలలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట, మరి దేవుని సన్నిధిలో మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని నువ్వు పొందుకుంటాం. తుదకు మహాభివృద్ధిని మనం పొందుకోవాలంటే కొన్ని పనులు మనం చేసేవారంగా ఉండాలి. ఈ నెలలో కొంచెముగా ఉన్నది ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే, ఎక్కువగా దీవెన పొందుకోవాలంటే, అది రెండంతలుగా ఆశీర్వాదం పొందుకోవాలంటే కొన్ని పనులు మనం చేసేవారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా నడిస్తే, ఎలా ప్రవర్తిస్తే, ఎలా ప్రార్థిస్తే, ఎలా దేవుని సన్నిధిలో సావాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మరి యోబు గ్రంథములోని మరి 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాడు. ఎలా వర్ధిల్ల చేస్తాడు? కొంచెముగా ఉన్న నీ జీవితాన్ని రెండంతలుగా మహాభివృద్ధితో, దీవెనలతో అభివృద్ధిని కలగ చేయటానికి కారణం ఏంటనంటే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి. మొదటిగా ఏం చేయాలంట? జాగ్రత్తగా చిన్ని బిడ్డల్ని స్వాధీనంలో ఉంచుకోనండి కొద్ది నిమిషాలు. ఎవరే మొదటిగా దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతికే వారంగా ఉండాలి. జాగ్రత్తగా వెతకడం అంటే, జాగ్రత్తగా దేవుణ్ణి మనం వెతికితే అభివృద్ధిని మనం పొందుకుంటాం. ఇక్కడ యోబు గ్రంథములో మన స్థితిగతులు మారాలంటే, మన స్థితిగతులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మహాభివృద్ధిని మనం పొందుకోవాలంటే మొదటిగా నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. సామెతల గ్రంథములో ఒక మాట రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మనము చదువుకు. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు అది వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు. ఎలా వెతకాలంట దేవుని సన్నిధిని? వెండిని వెతికినట్లుగా. ఇక్కడ ఉన్నప్పుడు మనకి మందిరంలో వెండే పోద్దండి. కూర్చుంటామా? కూర్చోగలుగుతామా? మనసును నిలపగలుగుతామా? అది దొరికేంత వరకు ఏం చేస్తాం? వెతుకుతాం. సాపలు దులుపుతాం. ఇరుక్కుపోయిందేమో, ఆ సాపల్లో చుట్టుకుపోయిందేమో. బహు జాగ్రత్తగా వెతకటం అంటే దాచబడినటువంటి ధనాన్ని మనం దాచుకుంటాం. బీరువాల డబ్బులు మనం కొంత సొమ్ముని ఏం చేస్తాం? దాచుకుంటాం. ఆ దాచుకున్న డబ్బు మనకు అవసరం వచ్చినప్పుడు దొరకనప్పుడు ఏం చేస్తాం? మనకున్న టెన్షన్లో, అవసరములో, ఆ గబగబా ఆ పరిస్థితులు ఏం చేస్తామంటే ఒక చోట పెట్టి మరో చోట వెతుకుతాం. మొత్తం పడేస్తాం, దొరకదు. అప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటాం. జాగ్రత్తగా అప్పుడు నిదానించి వెతుకుతాం. చీర తీసేసి ఎక్కడ పెట్టామో బీరువా అంతా, కబోర్డులంతా, మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అదంతా తీసి జాగ్రత్తగా దొరికేంత వరకు జాగ్రత్తగా వెతుకుతాం. దాచబడిన ధనమును వెతికినట్లుగా, పోగొట్టుకున్న వెండిని వెతికినట్లుగా దేవుని సన్నిధిని మనం వెతికే వారంగా ఉండాలి. అభివృద్ధి చెందాలంటే, నువ్వు అభివృద్ధిని పొందుకోవాలంటే, పోగొట్టుకున్న నీ జీవితాన్ని రెండంతలుగా దీవెన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే, నీ నివాస స్థలాలు వర్ధిల్లాలంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండను తుదకు మహాభివృద్ధిని పొందుకోవాలనంటే దేవుని సన్నిధిలో మొదటిగా జాగ్రత్తగా వెతికే వారంగా మనము ఉండాలి. ఎడాపెడా దేవుని సన్నిధిలో వెతికి ప్రవర్తిస్తే, కూడుకుంటే, దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే మనం అభివృద్ధి చెందాం. కానీ దేవుని సన్నిధిలో ఒక వెండిని వెతుకుతున్న స్త్రీ వలె, దాచబడిన ధనమును వెతుకుతున్నటువంటి వారి వలె, పోగొట్టుకున్నది పొందేంత వరకు వెతుకుతున్న వారి వలె దేవుణ్ణి కూడా బహు జాగ్రత్తగా మనం వెతికే వారంగా
ఉండాలి. అలా వెతికితే దేవుడు మనకు అభివృద్ధిని కలగచేస్తాడు. మరి 10 వెండి నాణెములు కలిగినటువంటి శ్రీ లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీకి ఎన్ని నాణ్యాలు ఉన్నాయంట? 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఒక నాణ్యము పోయింది. పోగొట్టుకున్న నాణ్యం ఏం చేసిందంట? జాగ్రత్తగా వెతికింది. ఇల్లు ఊడ్చిందంట, దీపం వెలిగించిందంట, తలుపులన్నీ వేసిందంట, జాగ్రత్తగా వెతికిందంట. దొరికిందా లేదా? దొరికింది. మనకు కూడా 10 ఉంటే పోయిందిలే ఒకటి అనుకుంటామా? అనుకుంటాం. ఈ నెలలో మొదటి వారమేగా, పాస్టర్ గారు లేరుగా, ఇంకా 3 వారాలు ఉన్నాయిగా, ఇంకా 4 వారాలు ఉన్నాయిగా, నెలలో ఇంకా ఉన్నాయిలే, వారాలు వెళ్ళొచ్చులే అని మనం పోగొట్టుకుంటాం. వెతకం. దేవుని సన్నిధిని వెతకటానికి రాము. దేవుని సన్నిధిలో మనము కూడా ఆ వెండి నాణ్యములు పోగొట్టుకున్న స్త్రీ వెతికినట్లుగా దేవుని వెలుగులో, వాక్యపు వెలుగులో, దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా వెతికినప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంటుందంట? సంతోషిస్తుంది. తన చుట్టుపక్కల వారిని అందరినీ పిలిచి ఆ సంతోషాన్ని మరి పంచుకుంటూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అభివృద్ధి చెందాలంటే దేవుని సన్నిధిలో సంతోషించే వారంగా, దేవుని సన్నిధిలో ఆరాధించే వారంగా, బహు జాగ్రత్తగా పోగొట్టుకున్నది మరి ఎలా అయితే వెతుకుతారో అలా వెతికే వారంగా మనము ఉండాలి. ఉంటే దేవుడు మనకి దీవెనని కలగచేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసే దేవుడు. మన నివాస స్థలాల్లో ఏదైనా కొరత ఉందే, కొద్దిగా ఉంటే, సమృద్ధి లేకపోతే, కొంచెముగా ఉంటే, ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాక్యము, మీ నివాసాలు సమృద్ధితో నింపబడాలంటే, నీ స్థితి మొదట ఉన్న దానికంటే 2 ఆశీర్వాదం పొందుకోవాలంటే బహు జాగ్రత్తగా నువ్వు దేవుడిని వెతికే బిడ్డల వలె, విశ్వాసుల వలె ఉంటే దేవుడు నీ సమృద్ధిని కలగచేస్తాడు. నీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని వెతుకుతున్న వారము బహు జాగ్రత్తగా వెతకాలి. మొదట దేవుని సన్నిధిలోనంట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికే వారంగా ఉండాలంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడినది, మొదట మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీ కన్నీయు అనుగ్రహించబడి. ముందు మనకు కావాల్సిందేంటి? ఆయన రాజ్యము, నీతి. ఆయన రాజ్యము, నీతి భోజన పానములు కాదంట. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే, మన నివాస స్థలాలు వర్ధిల్లాలనంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం వెతికేవారిగా ఉండాలి. వెండిని వెతికినట్లుగా, పోగొట్టుకున్న ధనమును వెతికినట్లుగా దేవుని వెతికితే మన నివాస స్థలాల్ని వర్ధిల్లా చేసే దేవుడు. అలాగే మొదటిగా దేవుని సన్నిధిని మనం వెతికితే మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ కృపాకాలంలోనే దేవుణ్ణి మనం వెతికే వారంగా ఉండాలి. కరువైపోతున్న దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, మరి బహుభయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుని వాక్యం కరువైపోతుంది. ఈ వాక్యం వినబడినటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి వాక్యం వినబడుతున్న ఈ సమయంలోనే దేవుణ్ణి మనం వెతికే వారంగా ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 55వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనని వెదకండి. అంటే దొరకని కాలం ఒకటి రాబోతుంది. ఆయన సమీపముగా ఉండగానే ఆయన్ని మీరు వేడుకొనండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందున ఆయనను వెతుకుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనడి. దేవుని దొరికే కాలములోనే వినబడుతుంది. వాక్యం వినబడుతున్న సమయంలోనే వాక్యాన్ని వినేవారంగా, సరిచేసుకునే వారంగా, దేవుని సన్నిధిలో రక్షణ పొందే వారంగా, మారు మనసు పొందే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దొరకని కాలం ఒకటి రాబోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో శ్రమల కాలం రాకముందే, అపాయకరమైన కాలాలు రాకముందే దేవుని సన్నిధిలో మనం ఆయన వెతికే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో వేడుకునే వారంగా ఉండాలి. ఆయన దొరికే కాలమందు ఆయన పట్టుకొని దేవుని సన్నిధిలో మన ఆశీర్వాదాలకే, దీవెనకే, అభివృద్ధికే, దేవుని సన్నిధిలో 2 దీవెనకే మనము ఎప్పుడైతే ఆయనను వెతకటానికి, మరి అడగటానికి ముందుకు వెళ్తామో మన నివాస స్థలాలని దేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. దేవుని సన్నిధిలో మొదట మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని కలగ చేయాలంటే మొదటిగా మనము దేవుని సన్నిధిలో మనము మొదటిగా దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి.
వెదకాలి, వెండిని వెతికినట్లుగా వెదకాలి, పోగొట్టుకున్న ధనమును వెతికినట్లుగా మనం వెతికితే దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దావీదు వెతుకుతున్నాడు. కీర్తన గ్రంథములో కీర్తన భాగములో 63వ కీర్తన 1వ అధ్యాయములో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతికెదను. ఎందుకు వెతుకుతున్నాడంటే నీ ప్రభావమును నీ బలమును చూడవలనని నేను వెతుకుతున్నాను. ఆయన ప్రభావం, ఆయన బలము దేవుని సన్నిధిలో మరి ఎంతో మనకి మేలు కలగ చేస్తుంది, ఆశీర్వాదం కలగ చేస్తుంది, దీవెన కలగ చేస్తుంది. కాబట్టి దావీదుకు వలె వేకునే మనం వెతికే వారంగా ఉండాలి. వేకునే వెతికితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన నివాస స్థలాలను దీవించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం వెతికి, బహు జాగ్రత్తగా వెతికి దేవుడిని పట్టుకొని తద్వారా దేవుని సన్నిధిలో మనం దీవెన ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. తర్వాత మాట అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుడిని వెతికినేడలా సర్వశక్తుడిని దేవుణ్ణి నువ్వేం చేయాలంట? బతిమిలాడుకోవాలి. యెహోవా దొరికే కాలములో ఆయన్ని నువ్వు పట్టుకొని దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్న సమయంలో వెతికిన తర్వాత, ఆయన దొరికిన తర్వాత ఏం చేయాలంట? వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన్ని బతిమిలాడుకోవాలంట. బతిమిలాడుకోవటం అంటే ప్రాధేయపడటం, విజ్ఞాపనలు చేయటం, మాటి గోజాడుకోవటం, దేవుణ్ణి మాటికి గోజాడటం ద్వారా, బతిమలాడటం ద్వారా దేవుడు మన స్థితిగతులని మార్చే దేవుడు. ఇక్కడ సర్వశక్తిని మీరు బతిమలాడుకోవాలి. వెతికిన దేవుణ్ణి ఇప్పుడు మీరేం చేయాలి? దొరికారు కదా, అందరూ కూడా రక్షణ, మారు మనసు పొంది నేను పరలోకానికి వెళ్తాను, మారు మనసు పొందాను, దేవుని సన్నిధిలో కనపడకపోయినా ప్రార్థించకపోయినా టికెట్ అనేది నేను సంపాదించుకున్నాను అని చెప్పి మనం అనుకుంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వెతికిన తర్వాత ఆయన్ని మనం బతిమలాడుకునే వారంగా ఉండాలి. కొంచెం ముందుకు సర్దుకొని కూర్చుందాం. ముందు వెనకొచ్చిన వారికి స్థలాన్ని ఇద్దాం. దేవుని సన్నిధిలో ముందుకు సర్దుకొని కూర్చుందాం. దేవుని సన్నిధిలో ఆయన వెతికిన తర్వాత బతిమిలాడుకోవాలంట. ఎలా బతిమిలాడుకోవాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము పరిశుద్ధ లేఖనములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అతడి శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకువచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. మనిషే ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో బతిమలాడుతున్నాడు. మనిషి ఏ సమయంలో బతిమలాడుతున్న ఆ సమయంలో మనిషి పరిస్థితి ఎలా ఉంది? మనిషి బహు శ్రమలో ఉన్నాడంట. అతని శ్రమలో ఉండటం ద్వారా ఆ శ్రమల పాలైన తన జీవితాన్ని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, తగ్గించుకొని మొరపెడుతున్నాడు. దేవా, నా పరిస్థితిని జ్ఞాపకము చేసుకోయా, నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా కష్టాన్ని చూడయ్యా, నాకున్న పరిస్థితిలో నుంచి నన్ను లేవనెత్తయ్యా, జ్ఞాపకము చేసుకోయా, నన్ను దీవించి ఆశీర్వదించయ్యా అని చెప్పి మనిషి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడంట, తగ్గించుకొని వేడుకుంటున్నాడంట. మనము కూడా దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా వెతికినటువంటి వారము దేవుణ్ణి కనుగొనిన తర్వాత బతిమలాడుకుంటానికి దేవుని సన్నిధిలో మనం కూర్చుండే వారంగా ఉండాలి. కూర్చుంటానికి ఇష్టపడాలి, బతిమలాడటానికి ఇష్టపడాలి, మాటి గోజాడుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనిషే తన చెడు నడత నడిచాడంట. తన రాజ్యములో నుంచి పరరాజ్యానికి అప్పగించబడ్డాడు, పరరాజ్యంలోనికి వెళ్ళిపోయాడు. బానిసగా ఉండే పరిస్థితి రాబోతుంది. తనకి గొలుసులతో బంధించారు పరరాజులు. పరరాజ్యంలో ఉన్నటువంటి మనుషులు వచ్చి గొలుసులతో అతన్ని బంధించి వారి రాజ్యానికి ఈడ్చుకొని పోతున్న సమయంలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట, బతిమలాడుతున్నాడంట, వేడుకుంటున్నాడంట. నా రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళ్ళయ్యా,
నా స్థితిలోనికి నన్ను తీసుకుని వెళ్ళయ్యా. అయ్యా నీ సన్నిధిలో చెడు నడత నడిచానయ్యా. అయ్యా చెడు మార్గములు నడిచానయ్యా. నిన్ను విసర్జించానయ్యా. అయ్యా నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోలేకపోయానయ్యా. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయని చెప్పి దేవుని సన్నిధిలో మరి గోజాడుకుంటూ మొరలిడుతూ బతిమలాడుతున్నాడంట. బతిమలాడుతున్నటువంటి మనిషిని దేవుడు ఏం చేశాడంట, జ్ఞాపకము చేసుకొని తన రాజ్యములోనికి నడిపించాడు. అప్పుడు మనిషి అనుకున్నాడంట, దేవుడు అయి ఉన్నాడు, నేను మొరపెట్టిన దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నన్ను రక్షించాడు, ఆయన దేవుడై ఉన్నాడని గ్రహించాడంట. దేవుని సన్నిధిలో మనిషి వలె మనం బతిమలాడుకోవాలి. మన స్థితి, మన పరిస్థితి ఏదైనా చేయి జారిపోయి ఉంటే, మనకు ఉన్నది వాటిని కొన్ని బలహీనతల వల్ల పోగొట్టుకొని ఉంటే దేవుని సన్నిధిలో ఈ దినాన మనం బతిమలాడుకునే వారంగా ఉండాలి. బతిమలాడుకోవటానికి కావాల్సింది తగ్గింపు జీవితము. దేవుని సన్నిధిలో తగ్గించుకొని బతిమలాడుకుంటే దేవుడు మనకున్నటువంటి ఆ స్థానాల్లోనికి తీసుకొని వెళ్ళే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మనిషి వలె బతిమలాడుకోవాలి. మొదటగా దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలి. దొరికిన దేవుని సన్నిధిలో బతిమలాడుకునే వారంగా ఉండాలి. ఏ రీతిగా అంటే తగ్గించుకొని మనిషి వలె బతిమలాడుకొని మొర పెడితే దేవుడు కోల్పోయిన దాన్ని అనుగ్రహించే దేవుడు. నీ నివాస స్థలంలోనికి నిన్ను తీసుకొని వచ్చే దేవుడు. నీ స్థానంలోనికి, నీ వ్యాపారాల్లో, నీ పనిపాటల్లోనికి, నీ అభివృద్ధిలోనికి, నీ వృద్ధిలోనికి, నీ చదువుల్లో మంచి భవిష్యత్తులోనికి నిన్ను తీసుకొని వచ్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు సర్వశక్తి కలిగిన దేవుడిని బతిమలాడుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట. లూకా సువార్తలో కూడా ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్క ఒక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలాడుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థ నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము మిగిలిపోయెను, నిలిచిపోయెను. దేవుని సన్నిధిలో ఇక్కడ 42వ వచనంలో మనం చదువుకుంటుంటే 12 ఏళ్ల ఈడు కలిగినటువంటి కుమార్తె కోసం తండ్రి బతిమలాడుకుంటున్నాడంట. ఎలా ఉందంట తన పరిస్థితి? చావ సిద్ధముగా ఉంది, మరణ పడకపై ఉన్నది. 12 సంవత్సరాలంటే బిడ్డ చిన్ని బిడ్డగా యవ్వనములోనికి బాల్యంలోనికి మధ్య తరహా ఉన్నటువంటి ఆ స్థితిలో మరి ఉన్నటువంటి ఆ బిడ్డ చావ సిద్ధముగా ఉంటే యేసయ్యని వేడుకుంటున్నాడంట తండ్రి. అయ్యా నా కుమార్తెని బ్రతికించయ్యా, నా కుమార్తెని జ్ఞాపకము చేసుకోయా, ఆశీర్వదించయ్యా, జీవముగా మార్చయ్యా, మృతతుల్యంలోనికి వెళ్ళకుండా నా పరిస్థితి జీవాన్ని కలగచేయ అని చెప్పి తండ్రి వేడుకుంటున్నాడంట, బతిమలాడుకుంటున్నాడంట. మీరు కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మన బిడ్డల కొరకు మనం మొరపెట్టే వారంగా ఉండాలి. ఏ స్థితిలో నాశనానికి దగ్గరలో ఉంటున్నారో, చెప్పిన మాటలు వినకుండా చెడిపోయే పరిస్థితిలో ఉంటున్నారో బిడ్డల గురించి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. వారి చిన్నతనం నుండే దేవుని సన్నిధిలో వారి కోసం మనము బతిమలాడుకునే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నివాసములో మన బిడ్డలు బాగుంటే మన నివాసాలు కూడా బాగానే ఉంటాయి. నివాసాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉండటం ద్వారా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం కలిగి ఉండటం ద్వారా, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపు, ఒక్కొక్క ఆలోచనలు, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉండటం ద్వారా కుటుంబాల్లో శాంతులు, సమాధానాలు, అనేక రీతిలుగా ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ తండ్రి బిడ్డల కొరకు వేడుకున్నట్టుగా, ఆ బిడ్డ కొరకు వేడుకున్నట్లుగా దేవుని సన్నిధిలో మనం కూడా బతిమలాడుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన వెలుచిన మార్గములో ఆయన ఆపి బతిమలాడుతున్నాడంట. మనము కూడా ఈ దినాల్లో మనం దీవించబడినట్లుగా ఆయన్ని మనం బతిమలాడుకునే వారంగా ఉండాలి. బతిమలాడటం అంటే ఎలా ఒకసారి బతిమలాడి వదిలేయటం కదా, మాటి మాటికి మనం గోజాడే వారంగా ఉండాలి. లూకా సువార్త 18వ
అధ్యాయం 1 వచనంలో అక్కడ విధవరాలైన ఒక స్త్రీ మాటి మాటికి గోజాడుతుందంట. మాటి మాటికి మరి తను ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అడుగుతుందంట, బయటకు వస్తున్నప్పుడు. ఆ అన్యాయముగా ఉన్నటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడు మాటి మాటికి గోజాడుకుంటున్నట్లుగా తనకి న్యాయము తీరుస్తానని అన్యాయమైనటువంటి ఆ మనసును దేవుడు ఏం చేశాడంట, న్యాయం తీర్చడానికి మార్చాడంట. మనకు మేలు చేయటానికి దేవుని సన్నిధిలో అన్యాయస్తుడు కాదు, కీడుక తలపెట్టడానికి, అనేక వేదనలకు గురి చేయడానికి అన్యాయమైన దేవుడు కాదు కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మేలు చేయడం ఆనందించే దేవుడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నేను జ్ఞాపకము చేసుకోవాలని, అన్ని రీతిలుగా రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు న్యాయం కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉంటే ఆ అడిగే విధానాన్ని బట్టి త్వరితగతిన న్యాయము తీరుస్తాడు, వెనువెంటనే సహాయము చేస్తాడు. సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నామనంటే దేవుని సన్నిధిలో మనము గోజాడట్లేదు, మాటి మాటికి అడగట్లేదు, మాటి మాటికి కూర్చుంటలేదు. రోజు ప్రార్థనకి ఎవరు వెళ్తారులేండి, ఒక గంట ప్రార్థనలు ఎవరు కూర్చుంటారులేండి, ఏదో ఆదివారం వెళ్ళి ఒక గంట కూర్చొని వస్తే సరిపోలేదా, అడిగితే సరిపోలేదా, ఆరాధనలో దేవుడు ఆలకించడం అంటారా అని అనుకుంటాం. కానీ కొన్ని అలివి కానీ సమస్యలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం బతిమలాడుకునే వారంగా ఉండాలి, గోజాడుకునే వారంగా ఉండాలి, మొరపెట్టుకునే వారంగా ఉంటే దేవుడు తప్పకుండా మనకి న్యాయాన్ని జరిగించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ రీతిగా ఆ బిడ్డను సావసిద్ధమైనటువంటి ఆ బిడ్డను బ్రతికించాడు. ఆ సమయంలోనే 12 ఏళ్ళ మరి ఒక స్త్రీ రక్తస్రావము 12 సంవత్సరాల నుంచి బహు బాధపడుతుందంట. రక్తస్రావముతో ఆమెకి స్వస్థత కలగలేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, ఏ మాత్రము ధనమంతా పోగొట్టుకుంది, కానీ ఆరోగ్యం అనేది కలగలేదు. ఆయన వెనకకు వచ్చి వస్త్రపు చింగును ముట్టగానే ఆయన ప్రభావం ఆమెలోనికి వచ్చి ఆమెకు స్వస్థత కలగచేసింది. అందుకే దావీదు వేకునే నీ ప్రభావమును నీ బలమును చూడవాలని నేను ఆశపడుతున్నాను, వెతుకుతున్నానయ్యా. స్వస్థత కోసం దేవుని వెతికే వారంగా ఉండాలి, ఆయన రాజ్యంలో మనం ఉండటానికి ఆయన వెతికే వారంగా ఉండాలి. మన నివాస స్థలాలు వర్ధిల్లినట్లుగా, రెండంతలుగా దీవెన కలుగు చేయనట్లుగా దేవుని సన్నిధిలో మనం వెతికే వారంగా ఉంటే దేవుడు మన నివాస స్థలాన్ని నెలలో ఏం చేస్తాడంట, వర్ధిల్లుతాడంట. మొదట కొంచెముగా ఉండను, తుదకు మహాభివృద్ధిని దేవుడు కలగ చేసే దేవుడు. అభివృద్ధి కావాలంటే దేవుడిని మనం బతిమలాడుకునే వారంగా ఉండాలి. దేవుడు దొరికిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన్ని బతిమలాడుకుంటే, వెతికిన దేవుడు కనుగొన్నటువంటి దేవుని సన్నిధిలో ఆయన బతిమలాడుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనిషి వల్లే బతిమలాడుకోవాలి. కుమార్తె వల్లే తండ్రి ఏ రీతిగా బతిమలాడుకున్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో మన కొరకు, నశించిపోతున్న వారి కొరకు బతిమలాడుకునే వారంగా మనము ఉండాలి. 3వ మాట మరి ఒకటి రాయబడినది ఇక్కడ యోబు గ్రంథము మరి 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము తర్వాత మాటని మనము చదువుకుందాం. 5వ అధ్యాయం వచనము, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసేదను. దేవుని సన్నిధిలో జాగ్రత్తము, అలాగే బతిమలాడుకున్న మన జీవితాలు ఏ రీతిగా ఉండాలంటే పవిత్రమైనటువంటి యథార్థమైన జీవితాలుగా దేవుడు మనకి కలగ చేయాలి. మనం పరిశుద్ధులంగా, పవిత్రులంగా, యథార్థ హృదయాలతో దేవుడిని బతిమలాడుకునే వారంగా ఉండాలి. యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు, పరిశుద్ధుల మొరలు ఆలకించే దేవుడు. దేవుడు పాపుల మనవిని వినకుండా ఉంటాడు, దేవుడు పాపుల మనవి వినడు. మరి కాబట్టి మన మార్గం నుంచి పరిశుద్ధమైన మార్గంలోనికి రావాలి, పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడ్డానంటే దినదినము బలహీనతలు, లోక పాపంలో అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి దినదినము మనం పరిశుద్ధపరచుకునే వారంగా ఉండాలి. ఎలా పవిత్రపరుస్తాడనంటే, 1 యోహాను రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములోనే 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపముల మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపములు మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. పవిత్రత ఎలా వస్తుందంట?
దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మన పాపాలను మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తారు. కానీ దేవుని సన్నిధిలో సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేసే దేవుడు. పవిత్రులైతే దేవుడు మన స్థితుల్ని ఆశీర్వాదకరంగా జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధంగా పవిత్రులంగా దేవుని సన్నిధిలో ఆయన్ని వేడుకోవాలనంటే, బతిమిలాడుకోవాలంటే, జాగ్రత్తగా వెతకాలంటే, దేవుని ద్వారా ఆశీర్వాదం మనకు కావాలంటే మన పాపంలో మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో, కప్పుకోకూడదంట. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదుని అంతగా ఆశీర్వదించడానికి, హృదయానుసారుడు అవటానికి కారణం ఏంటంటే, నాతాను ప్రవక్త వచ్చి దావీదు ఆ పాపం చేసిన వాడు నీవే అన్నప్పుడు సరి చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు, పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని కోరుకున్నాడు. దేవాన్ని సన్నిధిలో నేను పడిపోయానయ్యా, అపవిత్రుడిని అయిపోయానయ్యా, నీ రక్షణ ఆనందాన్ని ప్రభా నువ్వు కలగ చేసిన ఆనందాన్ని పోగొట్టుకున్నానయ్యా, నాకు మరలా దయచేయవా, నాకు పరిశుద్ధాత్మని కలగ చేయవా, రక్షణ ఆనందాన్ని కలగ చేయవా, నన్ను జ్ఞాపకము చేసుకోవా, నన్ను రాజుగా అభిషేకించవయ్యా, పెంట కుప్పల మీద ఉన్న నా జీవితాన్ని సింహాసనం అధిష్ఠించే గొప్ప భాగ్యాన్ని నాకు కలగ చేస్తావు కదయ్యా, పోగొట్టుకున్నదాన్ని నాకు దయచేయని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. దేవుడు మరలా తనకి పరిశుద్ధత పవిత్రత కలగ చేసేంత వరకు దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడుతున్నాడు. మనము కూడా పవిత్రులుగా ఉంటే మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఎప్పుడు మారుతామనంటే, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన రక్తముతో మనల్ని కడిగి సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత గత దినాలన్నీ చేసినటువంటి పాపాలు కానీ, బలహీనతను కానీ, అవిధేయతను కానీ దేవుని సన్నిధులు ఆరాధనలో చేరినటువంటి మనము నా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయ, కొంచెముగా అయా కొద్దిగలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి నేను బహు బాధను అనుభవిస్తున్నానయ్యా, నీ సన్నిధిలోనికి వచ్చి నేను వెదికి బతిమిలాడినటువంటి నేను మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధతను పవిత్రను ధరించుకునే గొప్ప భాగ్యాన్ని నాకు దయచే. నాలో ఈ లోపం ఉన్నది అయ్యా, నాలో ఇలా బలహీనత ఉన్నది, నాలో అవిధేయత ఉన్నది అని చెప్పి దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టుకునే వారంగా ఉండాలి. మీ అవిధేయతలు నాకు తెలివి, నా అవిధేయతలు మీకు తెలియవు. కాబట్టి ఎవరి అవిధేయతలు, ఎవరి మరి అపవిత్రమైన జీవితాలు దేవునికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో దావీదుకు వలె ఒప్పుకొని విడిచిపెట్టి తద్వారా మేలును మనం పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధుడు యథార్థవంతులైతే మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడంట. యథార్థత ఎవరున్నారు యథార్థంగా? యోబు గారు. యోబు గ్రంథం 1:1 ఊజు దేశమందు యోబు అను భక్తిపరుడు ఉండెను. అతడు న్యాయవంతుడను, యథార్థవంతుడను, చెడుతనమును అసహించుకున్నవాడు. యథార్థవంతుడు ఏం చేస్తారు? యథార్థవంతులు దినదినము దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. యథార్థపరులు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకము చేసుకుంటూ మర్చిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దినదినము వారి కొరకు, బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ ఉంటారు. యథార్థత ఎలాగొస్తుంది మనకనంటే, దేవుని సన్నిధిలో దినదినము మన బిడ్డల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి, బలిపీఠాలు కట్టే వారంగా ఉండాలి, బలులు అర్పించే వారంగా ఉండాలి. బిడ్డలు ఏదైనా పాపం చేస్తారేమో అని యోబు గారు ప్రతి నిత్యము, ప్రతి అరుణోదయమున వారి కొరకు బలుల్ని అర్పిస్తున్నాడు. యథార్థపరుడునంట. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ప్రభు అయిన యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. మనకేమో మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు సాక్ష్యం, మంచి సాక్ష్యం చెప్తే చాలు. సన్నగా ఉన్న వాళ్ళు ఎలా అయిపోతామంట? లావు అయిపోతాం. పాస్టర్ గారు మిమ్మల్ని కూడా బాగా పొగిడారేంటి, మీరు కూడా లావు అయ్యారని అనుకుంటారేమో కదా. మనల్ని మనుషులు పొగుడుతున్న కొద్దీ దేవుని సన్నిధిలో మనము ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. మనలో అర్హత ఉన్నా లేకపోయినా అనవసరంగా వాళ్ళు పొగుడుతూ ఉంటారు. వారి ద్వారా సాక్ష్యం పొందుకోవాలని మనుషుల ముందు మనం యథార్థత కలిగి ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో యథార్థమైన మార్గాలు మనకి కావాలి. దేవుని సన్నిధి యథార్థంగా ఉంటే మనుషుల ఎదుట కూడా యథార్థమైనటువంటి వారంగా మనము ఉంటాము. ఈ వాక్యాన్ని నేను ఫేస్బుక్లో మామూలుగా చూస్తూ ఉంటే ఒక కొటేషన్ ఒక వ్యక్తి రాస్తాడు. ఏమనంటే, బిడ్డల కోసమే ఎప్పుడు ప్రతి అరుణోదయమున విజ్ఞాపన చేస్తున్నాడు, యథార్థ హృదయంతో మొరపెడుతూ ఉన్నాడు. అందుకే భార్య గురించి ప్రార్థన చేయలేదేమో, అందుకే భార్య విడిచిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోయిందేమో అని ఒక ఆలోచన అంటగానే బైబిల్లో రాయబడిందని అదే డిక్లేర్ ఏం చేయలేదు. కానీ ఆ వ్యక్తి అలా
వక్రీకరిస్తున్నాడు అనమాట. యోబు గారు వాక్యము యోబు గ్రంథములో యోబు గారి గురించి ఏమని రాయబడిందంటే, బిడ్డల గురించే ప్రతి అరుణోదయమున దినదినము వారేమైనా తప్పు, లోపాలు, బలహీనతలు, అపవిత్రమైన పరిస్థితులు కలిగి ఉన్నారేమో అని చెప్పి దినదినము వారి కోసం విజ్ఞాపన చేశాడేమో, కానీ భార్య గురించి మొరపెట్టలేదేమో, భార్య గురించి విజ్ఞాపన చేయలేదేమో. ఆయన దూషించి, దేవుణ్ణి దూషించి నువ్వు మరణమవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటే ఆమె గురించి ప్రార్థన చేయలేదేమో. అంటే మన బిడ్డలు, మన కుటుంబ పరిస్థితులు అస్తవ్యస్తం అవటానికి కారణం ప్రార్థన కూడా చేయలేకపోవటమే. కొంతమంది కొన్ని గృహాల్లో చూస్తే బిడ్డలను చూసినట్లుగా కొంతమంది భార్యను చూడరు, కొంతమంది బిడ్డల్ని ప్రేమించినట్టుగా భర్తని ప్రేమించరు. వీళ్ళే నాకు కావాలి, బిడ్డలు నా అవసాన కాలంలో బిడ్డలే నాకు ఉపయోగపడతారన్న ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. బిడ్డలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మీద కొంచెం ప్రేమ తగ్గినటువంటి వారుగా ఉంటారు. ఒకరి మీద ఉన్న ప్రేమ ఒకరి మీద చూపించలేకపోతూ ఉంటారు. అలా వక్రీకరించాడు. ఆ విషయాన్ని నేనేమని తలంచానంటే, ప్రార్థన చేయకపోవటం వల్ల అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. కుటుంబంని మొత్తాన్ని మనం ప్రార్థనలో పెట్టకపోవటం వల్ల వారి జీవితాలు మరి వృద్ధి లేనటువంటి జీవితాలుగా, ఎండిపోయిన జీవితాలుగా ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనము యోబు గారి వలె ప్రతి అరుణోదయమున దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయినా శ్రమలో చేయ కదండి, అయినా ఇరుకులో చేయ కదండి. బిడ్డలందరూ విజ్ఞాపన చేసిన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడని అంటే ఒక పరీక్షకి యోబు గారిని అప్పగించాడు. ఆ పరీక్షనే దేవుడు మనకు పెట్టడు, కానీ యుగ సంబంధమైనటువంటి యుగాంతములో బుద్ధి కలగటానికే ఈ వాక్యాలన్నీ మన కోసం ఏమై ఉన్నాయంట, రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన పోగొట్టుకున్నాడు, ఆయన పరీక్షకి నిలబడ్డాడు, దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదు, దేవుని సన్నిధిలో ఏమాత్రం తొలగిపోలేదు. ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, శరీరం సహకరించకపోయినా, భార్య దూషించినా సరే దేవుణ్ణి మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నిరీక్షణ, విశ్వాసాన్ని కలిగి ఉండటము ద్వారా రెండంతలుగా దేవుడు ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనములో రెండంతలుగా మరలా యోబు గారిని జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు మనము మరి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, బిడ్డల కొరకు మనం అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇది నాన్న ఫ్రెండ్షిప్ డే, ఈరోజు స్నేహితుల దినోత్సవం అంట. ఈరోజు సండే స్కూల్కి వచ్చిన ఒక పిల్లోడు ఏం చేశాడంటే, అరే యాక్షన్ సాంగ్స్ పాడుకుందాంరా అంటే ఎగురుతూ ఉన్నాడు, ఫ్రెండ్ వచ్చాడు, అంతే మాయమైపోయి బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకటి వేసుకొని వచ్చాడు. వాడికి అప్పటికే బోల్డ్ని కట్టేస్తాడు, బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు వాడికి, బోల్డ్ అన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని వచ్చాడు. ఫ్రెండ్స్ అండి, సంవత్సరంలో ఒకసారి అబ్బా వాట్సాప్, ఫేస్బుక్లు చూస్తూ ఉంటే అన్ని ఫ్రెండ్స్ల దినోత్సవం అని చెప్పి గడిచిపోయిన స్కూల్ డేస్నంతా, కాలేజీ డేస్నంతా జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పురాతనమైన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ, అబ్బా స్నేహితుని ఎంత స్నేహం చేసామో మీకు తెలియదండి, అసలుకి ఎంత స్నేహం అనుకున్నారు. మా స్నేహం, మా ఓడైతే నిన్నే తెచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి. ఎందుకు వచ్చాడ్రా అంటే, ఈరోజు ఆదివారం కదా, మనకేమో బిజీ షెడ్యూల్ ఉన్నాయి, సాయంకాలం ప్రార్థన కూడా ఉంది అన్నావు కదా, మరి మధ్యాహ్నం ఏమో అటు వెళ్ళాలన్నావు కదా, అందుకే ఈరోజే వచ్చి నాకు స్నేహితుల దినోత్సవం చెప్పేశాడు. ముందుగానే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి వారి మీద ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎప్పుడు తెల్లారుతుందా, కొంతమంది స్నేహితులు ఎప్పుడు మా స్నేహితుడు శుభాకాంక్షలు చెప్పాలా అని చెప్పి, నిజమైన స్నేహితుడు ఎవరనంటే మన ప్రభు అయిన యేసయ్య. అబ్రహాము దేవుని సన్నిధిలో నిల్చొని లోతు కుటుంబం కోసం ప్రార్థన చేసుకున్నాడు, లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ విజ్ఞాపనను, అబ్రహాం గారి విజ్ఞాపనను దేవుడు ఆలకించి సొదొమ గొమొర్రాలు నాశనము కాబోతున్న అగ్ని కందకములో నుండి లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. కాబట్టి మనల్ని కూడా నిత్య నరకాగ్ని నుంచి తప్పించు వారు ఎవరనంటే మన ప్రభు అయిన యేసయ్య. నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసయ్య. ఈ లోక స్నేహాలను నమ్ముకొని అనేక మంది పాడైపోయిన వారు ఉన్నారు. అందరిని అనని, కానీ కొన్ని స్నేహాలు చివరి వరకు నమ్మకంగానే కొనసాగిన స్నేహాలు ఉన్నాయి. కానీ మధ్యలోనే స్నేహాలను నమ్ముకొని కొందరు జీవితాలు పాడు చేసుకున్న వారు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మానవుల్ని కాదు, కానీ మనం నమ్మాల్సింది దేవుణ్ణి. మనం నమ్ముకునే వారంగా, ఆయన్ని మన స్నేహితులు అయ్యే వారంగా మనము చేసుకోవాలి. ఆయన మనకు స్నేహితుడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన స్నేహితుడుగా ఉంటే మనకు కావాల్సిందేదో అనుగ్రహించే దేవుడు. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చంట, ఆకలిగా ఉంది, ఆహారం పెట్టానంటే అయిపోయిందంట. అయినా సరే మాటికి ఆ తలుపు తడుతూ ఉంటే మధ్యరాత్రి వేళ లేచి ఆ స్నేహితుడి ఆకలిని తీర్చాడంట. మంచి స్నేహితుడు మనం
పరమ తండ్రి మన ఆకలిని తీర్చే దేవుడు, మన నివాస స్థలాల్ని వర్ధిల్ల చేసే దేవుడు, కొంచెముగా ఉన్న మన స్థితిని అభివృద్ధి పరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. వెతికిన తర్వాత బతిమలాడుకోవాలి. వెతికి బతిమలాడుతున్న మనము దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధత, పవిత్రత, యథార్థ కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగే నీతిని కలిగినటువంటి వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొంచెముగా ఉన్న నీ స్థితి మహా అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మని రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువు. లేఖనము, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము ఎవరిని నమ్మాడట? దేవుణ్ణి నమ్మాడు, నీతిగా ఎంచబడి. నీతి ఎవరిలో లేనే, కానీ ఎలా నీతిమంతులం అవుతాం? దేవుని నమ్మటము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని నమ్మటం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. ఆ నీతి మన నివాస స్థలాన్ని ఏం చేస్తుందంట? వర్ధిల్ల చేస్తుంది. అవినీతి, అక్రమము మన నివాసాలని పాడు చేస్తూ అవిధేయతలోనికి నెట్టివేస్తుంది, అట్టడుక్కి తీసుకొని పోతుంది. నీతి కలిగినటువంటి కుటుంబాలు, నీతి కలిగినటువంటి బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు కలిగిన కుటుంబాలుగా మనం ఉంటే ప్రతి అరుణోదయం మన ప్రార్థన ద్వారా దావీదుకు వలె వెతుకుతూ ఉంటే మన నివాస స్థలాలను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాను, రెండంతలుగా ఆశీర్వాదాన్ని కలగ చేస్తాను. దేవుని సన్నిధిలో మీరు పరిశుద్ధత, పవిత్రత కలిగి యథార్థ హృదయులైన తర్వాత నీతిని అనుసరిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి కలిగి ఉంటే మీ ప్రార్థనా జీవితాలను బట్టి, మీ నడుస్తున్న విధానాలను బట్టి, మీరు ప్రవర్తిస్తున్న విధానాలను బట్టి మీ స్థితి, మీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాను. మీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని దేవుడు కలగచేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన నివాస స్థలాలు ఈ నెలలో వర్ధిల్లాలి, ఈ నెలలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కొంచెముగా ఈ మొదటి వారంలోనూ ఉన్నావేమో, దినాలు గడిచే కొద్దీ ఆ కొంచెమే ఎక్కువగా ఆశీర్వాదాన్ని కలగ చేయాలంటే బహు జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతకాలి. వెతికిన నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పోనివ్వకుండా, ఆయన దొరికే కాలములోనే, ఆయన సమీపముగా ఉండగానే ఆయన బతిమలాడుకోవాలి. బతిమలాడుతున్నా నీవు పరిశుద్ధంగా, పవిత్రుడిగా, యథార్థమైన హృదయాలతో నీతి కలిగినటువంటి వారంగా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారంగా ఉంటే మన నివాస స్థలాలను వర్ధిల్ల చేసే దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ నెలలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట, మీ నివాస స్థలాలను వర్ధిల్ల చేస్తాను, కొంచెముగా ఉన్న మీ పరిస్థితుల్ని మహాభివృద్ధిని కలగ చేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడిస్తే మనం వర్ధిల్లుతామో ఇంతవరకు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఆ రీతిగా నడిచి దేవుని ద్వారా దీవెన, ఆశీర్వాదాలు, అభివృద్ధి నెలలో మనం పొందుకుందుము గాక. కొంచెంగా ఉన్న మన పరిస్థితులు మహాభివృద్ధిని పొందుకుందుము గాక. నీతిని అనుసరించి దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులమై ఆయన బతిమలాడుకుంటూ జాగ్రత్తగా వెతుకుతూ మన నివాస స్థలాల్ని అభివృద్ధి పరుచుకుందుము గాక. ఈ నెలలో దేవుడు అంతకంతకు మనల్ని వర్ధిల్ల చేయను గాక. యోబు గారిని ఆశ్రయించినంతగా రెండంతలుగా ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి, వ్యాపారాలకి, పనిపాటలకి రెండంతల దీవెన, ఆశీర్వాదం కలుగును గాక. ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింప చేయను గాక. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఆరాధనలో పాల్గొన్నటువంటి నీవు, దేవా నా స్థితి కొద్దిగా ఉన్నదయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నిన్ను జాగ్రత్తగా వెతుకుతున్నా, నేను బతిమలాడుతున్న నేను పరిశుద్ధుడ, పవిత్రుడనై, యథార్థహృదయుడనై, నీతిని అనుసరించి అయ్యా నా నివాసములను నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. కొంచెముగా ఉన్న నా చదువుని మీరు ఆశీర్వదించయ్యా, కొంచెముగా ఉన్న నా వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా, ఆశీర్వాదానికి జ్ఞాపకం, నా ఆరోగ్యాన్ని అయ్యా జ్ఞాపకం చేసుకోయా. ఇరుకుగా, ఇబ్బందికరంగా ఉన్న అయ్యా నా జీవితాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోయా. నన్ను దీవించునైనా, నీ కృప దయచేయ.